హలో టెక్కీస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో నేను మీకు వాట్సాప్‌లో ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, అదేంటి, దాన్ని ఎలా వాడాలని క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫ్రెండ్స్ గ్రూప్‌లో ఉన్నారనుకోండి. ఇమ్మీడియేట్‌గా మీ ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేసుకుంటూ ఉంటారు కదా! వేరే స్టిక్కర్లు అయితే పంపుకుంటూ ఉంటారు సినిమాలవి. బట్ ఇమ్మీడియేట్‌గా మీ ఫ్రెండ్ ఫోటోని స్టిక్కర్‌లాగా మార్చి పంపించొచ్చు. ఓకే. ఇప్పుడు నేను ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ మీకు మెసేజ్ పక్కనే ఇక్కడ ఎమోజీ ఆప్షన్ ఉందా? ఇప్పుడు నేను దీని మీద ట్యాప్ చేస్తాను మెసేజ్ మీద. ఈ మెసేజ్ పక్కనే ఎమోజీ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో, ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎమోజీ ఆప్షన్, గిఫ్ ఆప్షన్, దాని తర్వాత ఇక్కడ ఆప్షన్, ఇంకొకటి స్టిక్కర్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఓకే. ఆ స్టిక్కర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో, క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు క్రియేట్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే. సో, క్రియేట్ మీద క్లిక్ చేస్తే మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. అక్కడ నుండి మీ ఫ్రెండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇమ్మీడియట్గా మీ ఫ్రెండ్ ఫోటోని స్టిక్కర్ లాగా చేస్తుంది అనమాట. ఇప్పుడు చూసారా? సో, ఇతను మా ఫ్రెండ్ అనమాట. మా ఫ్రెండ్ ఫోటోని స్టిక్కర్ లాగా మార్చేసింది ఇమ్మీడియట్గా. సో, దీన్ని మీరు డైరెక్ట్గా గ్రూప్లో అయితే పోస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు మీ యొక్క ఫ్రెండ్ ఎలా స్టిల్ ఇచ్చిన ఫోటో ఉంటే ఆ టైప్ ఆఫ్ స్టిక్కర్ అయితే క్రియేట్ చేస్తుంది. సో, మీరు సెండ్ మీద క్లిక్ చేస్తే స్టిక్కర్ అనేది సెండ్ అయిపోతుంది. మళ్ళీ అది రీసెంట్లోనే ఉంటుంది. మళ్ళీ మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ ఎమోజీ ఐకాన్ మీద క్లిక్ చేశాను. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టిక్కర్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, రీసెంట్లో ఉంది. అదే విధంగా చూసారా? మీరు క్రియేట్ చేసిన స్టిక్కర్స్ అన్ని ఇక్కడ కనబడుతూనే ఉంటాయి. మీరు మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో, ఈ విధంగా మీరు ఈ ఫీచర్ని అయితే వాడుకోవచ్చు. ఈ ఫీచర్ని వాడుకోవాలి అంటే ముందుగా మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి వాట్సాప్ అని అయితే సెర్చ్ చేయండి. ఓకే. ప్లేస్టోర్లోకి వెళ్ళి వాట్సాప్ అని సెర్చ్ చేయండి. మీకు అప్లికేషన్ అయితే కనిపిస్తుంది. సో, ఇది అప్డేట్ అని కనుక చూపిస్తే, ఓపెన్ అని కాకుండా, సో అప్డేట్ అని కనుక చూపిస్తే మీరు దీన్ని అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకుంటే మీకు ఈ ఫీచర్ అనేది వర్క్ అవుతుందన్నమాట. ఓకే. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.